కడప జిల్లాలోని రాజంపేటలోని అత్తిరాల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించారు. ఉత్సవాల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. 4 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ఆలయ ప్రాంతం ఇప్పటికే ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. అత్తిరాల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన రాజంపేట ఇన్ఛార్జ్ గారు శ్రీ చమతి జగన్మోహన్ గారు మరియు రాజంపేట సబ్ కలెక్టర్ భావన మేడం గారు ఆధ్వర్యంలో అన్ని శాఖల వారిని సమన్వయం చేసుకొని అన్ని శాఖల వారు సహకారంతో ఇక్కడ అత్తిరాల దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల భాగంగా 15, 16, 17 3 రోజులు గణనీయంగా జరుగుతుంది. ఆ ఉత్సవాల భాగంగా మొదటి రోజు గరుడ సేవ, రెండవ రోజు కళ్యాణోత్సవం సోమవారం. ఆ కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మూడవ రోజు పూల రథోత్సవం, బ్రహ్మ రథోత్సవం లాగా ఆ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రథోత్సవం కూడా ప్రజలు తండోపు తండాలుగా తరలి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడవ రోజు మధ్యాహ్నం అంటే 17వ తేదీ మధ్యాహ్నం బండలాగుడు పోటీలు ఉన్నాయి. బండలాగుడు పోటీలు కూడా వేలాది మంది జనం తరలి వస్తారు.